నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు వల్లాల సుధాకర్ అన్న. ఓకే. సూర్యాభాయ్ గారు మన రీసెంట్లీ మీకు రెండు రోజులు అవుతుంది కదా హెల్ప్ చేసి. ఎందుకు అసలు ఏమైంది? మీరు సూర్యాభాయ్ గారి దగ్గర ఇప్పుడు రావడం జరిగింది, మమ్మల్ని కలవడం జరిగింది కదా, ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు? అన్న మాకు 2 రోజుల కిందట అన్నను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యాం మేము ఫస్ట్. అది కూడా చెప్పాలి, ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన విషయం చెప్తే తప్పులో పడతాం. ఇప్పుడు మేము అన్న దగ్గరికి ఇన్స్టాగ్రామ్ లో అన్న చేసే హెల్పింగ్ అవన్నీ చూసినాం, ఈ ఏరియా తిరిగినాం. తిరిగినాక మాకు ఈ లొకేషన్ లో అన్న తెలియలేదు, అడ్రస్ తెలియకపోతున్నా అన్నకు అదే రోజు మేము ఇన్స్టాలో పెట్టాము. మా మొబైల్ లో కూడా చూపిస్తాం చూడండి. అన్న మాకు ఇట్లా మా హ్యాండిక్యాప్ట్ వాళ్ళం ఉన్నామన్న, ఒక 10 కుటుంబాలు బతాయి, మీరేమన్నా తోచిన సహాయంతో మాకు ఒక 2 మిషన్లు కొనియండి, మాకు ఇలాంటి డబ్బులు వద్దన్నా అని చెప్పాము. అన్న కూడా అన్నాడు నేను చేస్తానమ్మా, ఇప్పుడు నాకు కొంచెము ఇదంతా జరుగుతుంది, ఒక రోజు టైం ఇవ్వండి అని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ మేము ఫాలో చేస్తూనే ఉన్నాము. సెకండ్ డే కూడా ఫాలో చేసాం. థర్డ్ డే అన్నాడు, అన్న ఫోన్ చేశాడు మాకు, ఏది ఇన్స్టాలో ఫాలో వచ్చేసిన తర్వాత అన్న చెప్పండి అన్న అంటే, తమ్ముడు మీ దగ్గర ఎన్ని కుటుంబాలు ఉన్నాయనంటే 10 కుటుంబాలు అయితే బాగుపడతాయి అన్నట్టు. లేదు మీ ఏరియాలో మొత్తం ఎన్ని కుటుంబాలు వికలాంగులై ఉన్నాయి అంటే మాక్సిమం అయితే మా కుటుంబాలు పెళ్లి చేసుకున్న వాళ్ళు 50 మంది ఉంటామన్నా అని చెప్పాం. 50 మందిని నువ్వు మొత్తం అందరిని పిలువు, నేను మిషన్లు ఇస్తా, కానీ దానికి ముందు మిమ్మల్ని చూడడానికి వస్తున్నా కదా, చూడడానికి వచ్చినందుకు నేను ఇచ్చే నాకు ఆడపడుచులకు చీరలు పెట్టి మీ అందరికి నేను ఒక చిన్న మీకు నెలసరి సరుకులు ఇస్తా అని చెప్పేసి అన్న చెప్పి ప్రతి నెల అన్నకు మేము సంతోషపడ్డా. మా వాళ్ళు అందరూ కూడా అదే హ్యాపీనెస్ అయిపోయారు, అసలు ఫిదా అయిపోయినాం. ఎందుకంటే ఈ రోజు సూర్యాబాయ్ అన్ననే మేము చేసింది. తర్వాత అన్నను సంతోషంగా మేము ఒక్కలంగా ఇద్దరం కాదన్న, ఫ్యామిలీస్ అంటే మీరు ఒకరు అర్థం చేసుకోండి, మా 100 మంది మామూలు ఫ్యామిలీస్ చేసుకుంటే అన్నం చూడడానికి వచ్చేవాళ్ళు మిగతా మంది ఇంకొక 50-60 మంది వచ్చారు. మన ఎంత మందికి ఇచ్చారన్న? అన్న 50 మందికి ఇచ్చినన్న, 50 మంది ఫొటోస్ తో సహా నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నా ఒక రేణుకా ఎల్లమ్మ ఫౌండేషన్ నుంచి వెళ్ళి అన్నను పిలవడం జరిగింది. మేము అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం కాబట్టి మేము ఫౌండేషన్ కాబట్టి మేము ఫొటోస్ పెట్టుకుంటాం. ఓకే, మీకు ఇట్లా అటాక్ జరిగిందని ఎవరు చెప్పారు? కొంతమంది ఎవరు చెప్పారు, మీకు కాల్ చేసి చెప్పారు కదా, ఎవరు వాళ్ళు, ఏం జరిగింది? మాకు ఇంతకుముందు ఒక ప్రెస్ వాళ్ళు కూడా మాకు కాల్ చేశారు అన్న. అన్నది ఏది ఎప్పుడైతే అన్నది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాకు ఫోన్ వచ్చేది. ఫోన్ వచ్చినప్పుడు చెప్పండి సార్ అని చెప్పేసి అడిగాం. మాకు తెలియదు కదా వాళ్ళు ఎవరు అనేది. ప్రెస్ అనే వరకు మా దగ్గర కూడా వస్తారు కదా వాళ్ళే అనుకున్నాం. లేదండి మీకు ఇట్లా సూర్యాబాయ్ గారు నిజంగా చేశారా లేకపోతే పేరుకే చెప్తున్నారా అని చెప్పేసి అంటే మీకు ఏమైనా డబ్బులు ఇచ్చి చేపించాడా అని చెప్పారు. డబ్బులు ఇచ్చి చేపిస్తాం, మేమేందుకు చెప్తాం, మాకేమైనా డబ్బులు అవసరమా? నీకేమైనా అవసరం ఉంటే ఇంకో మీకు ప్రెస్ లో చెప్పాడు కదా, వారం తర్వాత వస్తాను కదా, లైవ్ పట్టుకుంటారా మళ్ళా అని నేను చెప్పిన. లైవ్ పట్టుకుంటారా, ఏమన్నా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అని అన్నా. అది లేదంటే వేరే గోల్డ్ మ్యాన్లు కూడా మీతో కూర్చుంటారంట, వాళ్ళు అడిగే వాటి క్వశ్చన్ చెప్తారంటే రమ్మని చెప్పండి, కూర్చొని చెప్తాను. నేను తప్పు చేస్తే భయము, మాకు పుణ్యం, మాకు నీతిగా ఇచ్చినప్పుడు మేము ఎందుకు భయపడాలి? వాళ్ళు అన్నప్పుడు అన్న నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదండి, మాకు అన్న హెల్ప్ చేసిండు, మాకు మిషన్స్ కూడా ఇస్తాం, మీరు రండి అని అన్నారు. అన్నగా మీరు రేపు ఒకసారి మా స్టూడియోకి రండి సార్ అని చెప్పేసి అన్నారు. TV9 స్టూడియోకి రమ్మన్నారు. TV9 స్టూడియోకి రమ్మని నేను ఎందుకు పోతా, నాకేం అవసరం చెప్పండి, మీరు నాకేం అవసరం, నేను పోవాల్సిన అవసరం నాకేంది, అరే అందరు గోల్డ్ మ్యాన్లతో పని ఉంటది అని నేనెందుకు పోవాలని చెప్పేసి లైట్ తీసుకున్నా. నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు. అంటే నేను ఇన్స్టాలో పెడుతున్నా అన్న ఏంటంటే నాకు ఇష్టం కాబట్టి నా ఫౌండేషన్ మాకు హ్యాపీనెస్. నా ఫ్రెండ్స్ కూడా పెట్టారు, నేను ఒక్కనే కాదు, నా ఫ్రెండ్స్ పెట్టుకున్నారు, అందరు పెట్టుకుంటుంటే సంతోషంగా పెట్టుకున్నాం మేము. కన్క్లూజన్ అనేది ఒక్కటే అన్న, మాకు హెల్ప్ చేయంగానే ఎందుకు మా అన్న మీద దాడి చేసారు, మా అన్నని ఎందుకు అంటున్నా కూడా చెప్పండి. మా అన్నని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మా ఇంట్లోకి అన్నం పెట్టిన వాళ్ళు ఎవరైతే ఏమవుతారన్న, తల్లిదండ్రుల తర్వాత అన్నయ్య పెడతారు కదా, మరి మా అన్నయ్య సూర్యబాయ్ అన్నయ్య కదా పెట్టింది. పెట్టినప్పుడు ఎందుకు మాకు పెట్టగానే ఎందుకు దాడి చేసినావు? మాకు పెట్టడం మీకు ఇష్టం లేదా? మాకు పెడితే ఆయన ఏదో గొప్పగా పోతాడన్నా, గొప్పగా పోయేటోడు అయితే ఆయన ఇన్స్టాగ్రామ్ లో 100 వీడియోలు ఉండు, మరి అట్లా పెట్టలే కదా. మరి నువ్వు ఎందుకు ఎమర్జెన్సీ దాడి చేసినావు? ఒకటేనా ప్రూఫ్ ప్రకారం మేము ప్రూఫ్లు చూపిస్తాము. రెండోది ఏంటంటే మాకు ముఖ్యంగా మా వికలాంగుల తరఫున నేను ఒక ప్రెసిడెంట్, నాకు NSY ప్రెసిడెంట్ బలమూరు వెంకటన్న ఇచ్చిన పదవి నాకు అది. ఆ పదవిని నేను బేస్ చేసుకొని ఇప్పుడు నేను సంజయ్ సార్ దగ్గర కంప్లైంట్ చేస్తా, నేను చేస్తా. మాకు ఇయ్యంగానే ఎందుకు మీరు ఆ అన్న మీద దాడి చేసిర్రు? మాకు ఎమర్జెన్సీ విత్ ఇన్ 2 days లో మాకు ఆ నేరస్తులు కూడా మాకు దొరకాలి. దొరకని సిచ్యువేషన్ లో వికలాంగుల ఎలా ఉంటది, దాడి చేస్తే ఎలా ఉంటది? వికలాంగులు అంటే పుట్టేళ్ళేనా? వాళ్ళకి దానం చేస్తే మీకు ఏం పాపం కలిగింది అంటే ఇవాళ నువ్వు అన్నమే దాడి చేసినావు, రేపు వికలాంగులైన మా మీద కూడా దాడి చేస్తావు కదా నువ్వు. ఎందుకంటే అన్న దగ్గర మేము కూడా సాయం తీసుకున్నాం కదా, మా మీద కూడా దాడి చేస్తావు కదా, కాళ్ళు లేను నన్ను చూడకుండా దాడి చేస్తావు కదా.
ఇవాళ మాకు ఫోన్ చేసి అవుటర్ లో ఉన్నా అన్నాడు. ఉమ్. అవుటర్ లో ఉండడం, అవుటర్ లో ఉంటుంది ఎక్కడ ఉంటుంది, మేము ఇది చేస్తాం అది చేస్తాం, మాకు అదన్నీ అవసరం లేదన్నా. ఓకే. మీకు ఏమన్నా చేయాలనుకుంటే మా వికలాంగుల నీతిగా మేమే లేమన్నా, మా తోచిన కొన్ని లక్షల మంది ఉన్నారు, దయచేసి వాళ్ళకి సాయం చేయండి ఓకే. మిమ్మల్ని కోరుకుంటున్నా. కానీ ఇలాంటి రౌడీజాలు చేయకుండా, మీరు ఒకటి చెప్తున్నాను, చాలా మంది మీరు మాట్లాడుతుంటే నేను కూడా విన్నాను, ఏమని నా చెంచగాడు నా కింద పని చేసిండు, వాడెంత వీడెంత అన్నారు కదా. ముందు మాలాంటి వాళ్ళని మీ ఇంట్లోకి రానిచ్చుకున్న తర్వాత వాడెంత వీడెంత అనండి. ఫస్ట్ మీ ఇండ్లకి వస్తే మీరు లేనని చెప్తారు కదా. మమ్మల్ని ఎత్తుకుంటే మీరు వచ్చిన వాళ్ళు కాదు కదా. దాన్ని బట్టే మీ బతికేందో మీరు ఆలోచించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నేను ఓపెన్ గా చెప్తున్నా, మీ బతికేందో మీరు ఆలోచించుకోండి థ్యాంక్ యూ. అంతే.